నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీదా రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు అనే కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కూడా అందుకున్నారన్నారు. మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు సారంగం గున్నయ్య, జలదంకి సుధాకర్, మండల కన్వీనర్ పముజల ప్రదీప్, గ్రామ సర్పంచ్ కోసూరు సుభాషిణి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లాబక్షు, ఏఎంసీ డైరెక్టర్ కాకుపల్లి శివకుమార్, గ్రామ ఉప సర్పంచ్ సాల్మన్, టీడీపీ నాయకులు కోసూరు కేశవులు, ఉప్పాల ఈశ్వరయ్య, రాజగోపాల్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, వేణు, రమణయ్య పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో, ఒక పెద్ద కొడుకులాగా ఈ రాష్ట్రాన్ని ఉన్న అందరిని కూడా ఆదుకుంటానని మాటిచ్చారో, దాని ప్రకారం ఈరోజు వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, డప్పు కళాకారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. మునుపెన్నడూ లేని విధంగా ఏదో ఒక మాట చెప్పి దాన్ని సంవత్సరానికింత పెంచే విధంగా కాకుండా ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా కట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఆరోగ్యం బాగలేకుండా మునుపెన్నడూ మనం చూడాల, సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెడితే పేద మధ్యతరగతి బలహీన వర్గ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మీడియట్గా వచ్చే విధంగా, వీళ్ళని త్వరగా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వంలో అన్ని విధాల ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ, అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత దూసుకుపోతుందో కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీరందరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు ఇస్తున్న ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, యువనేత నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని శాసనసభ్యులు శ్రీధర్ గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేము పిలిచిన వెంటనే వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఈ జిల్లాలో తెలియని వారు ఉండరు. బీదా రవిచంద్రన్న తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆదుకుంటున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు బీదా రవిచంద్ర గారు మా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చి పెన్షన్లు అందించినందుకు వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున పేదలకు పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులు మాటిచ్చారో అన్నదాత సుఖీభవ, అక్క చెల్లెళ్లకు ఆ బిడ్డలకు విద్యను అందించాలా, ప్రభుత్వ పాఠశాలలంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నటువంటి ఆలోచనలో ఒక మార్పు తీసుకురావాలా, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి విద్యార్థులకి
ఇచ్చిన మాట ప్రకారం నిధులు అందించాలనేటువంటి ఆలోచనతో ఆటో డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అన్ని వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో పథకాలు తీసుకొచ్చి అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేక పరిశ్రమలు లేక యువతలో ఒక నైరాశ్యం నిరుత్సాహం చదువుకొని ఏం చేయాలనేటువంటి నిస్పృహతో ఉన్నటువంటి యువతకి పెట్టుబడుల ద్వారా పరిశ్రమల ద్వారా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఓ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకి ఐటీ రంగానికి ఆతిథ్యానికి ఏ జిల్లాలో ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో. కానీ ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న, నిధుల కొరతున్న, అనేక సమస్యలున్న శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఓ వినూత్నంగా గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ప్రతి చిన్న కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా మాటిచ్చారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి ఒక్కటి వచ్చిన సంవత్సరం 3 నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న పనుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు. అందరూ కూడా దీని గురించి ఆలోచించండి అని చెప్పి అందరికీ, పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అందుకే